రోజువారీగా లోకం తీరు చూస్తే మహా అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ రోజువారీగా ఆ సమాజంతో పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసహ్యంగా ఉంటుంది. ఎవరి తీరుతెన్నులు వాళ్ళకి, ఎవరి మోసాలు, దోపిడీలు, దొంగతనాలు వాళ్ళకి, ఎవరి చైతన్యం, ఎవరి మార్పు చేర్పులు వాళ్ళకి. సుదీర్ఘంగా ఆలోచన చేస్తే ఎక్కడి వ్యక్తులు అక్కడే ఉన్నారు నేటికి కూడా అనిపిస్తుంది. కానీ చేంజ్ అవుతుంది దేశం, చేంజ్ అవుతుంది సమాజం అనుకుంటే ఒక్కొక్కసారి పొరపాటే. చేంజ్ అవుతుంది దేశం, చేంజ్ అవుతుంది సమాజం అంటే చైతన్యవంతుడు, స్వార్థంగా ఉండే వ్యక్తి, స్వార్థపరుడు వాడు చేంజ్ అవుతూనే ఉన్నాడు. నిస్వార్థపరుడు, నిజాయితీగా ఉండేవాడు, నీతిగా బతికేవాడు చేంజ్ కాలేకపోతాడు. ఎక్కడికెక్కడ అప్పటికప్పుడే అన్నట్టు ఉన్నాడు. మార్పు రావాల్సింది ఎక్కడి నుంచి అంటే దేశం, రాష్ట్రాలు, ప్రాంతాలు. ఇక్కడ అధికారంలో ఉండే విలువలు, ఆ విలువలతో కూడిన ప్రజాస్వామ్యంలో నైతిక స్వభావం. ఈ స్వభావాలు స్వలాభాల కోసం కాకుండా ప్రజల కోసం ఎప్పుడైతే వెచ్చిస్తారో ఆ రోజే దేశంలో ఉండే అన్ని విధాలుగా అందరూ బాగుంటారు. ఈ విషయాన్ని పాలకులు గమనించాలని